ప్రైజ్ ది లార్డ్. కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొక ఉదయకాలమున మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభములు మరియు దైవాశిష్యులు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఈ దినపు వర్తమానముకు ప్రకటనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనమును మనం చదువుకుందాం. మీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీ పొందవు శ్రమలకు భయపడదు. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా తండ్రి, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును వడ్డించండి, మీ కృపలో భద్రపరచు కాపాడండి. ప్రభా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకందరికీ దయచేసి నువ్వు తోడైన నీ కృపలో భద్రపరచు. నాతో అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆయత్తపరచు. యేసునామమున గ్రహించండి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సుర్మాలో ఉన్న సంఘమునకు దూత ఇలాగూ వ్రాయమని చెప్పుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. అయితే వీటికన్నింటికి వేరేగా ఒక మాట ఈ దిద్దుబాటు గద్దింపు లేఖల్లో రాయబడుతున్నది. ఏమనంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? సంఘములతో ఆత్మదేవుడు చెబుతున్నటువంటి మాటను చెవి గలవాడు వినుగాక అని మాట్లాడుతున్నాడు. అంటే చెవులు లేవా వినడానికి? అంటే వినగలిగిన చెవులు లేనివాడు అని అర్థం. వినగలిగిన చెవులు వానికి లేవు కనుక ఇది పరిస్థితి అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు నాకు ఇస్తున్నటువంటి పాటల్లో నేను రాసిన ఒక పాట ప్రకటనా గ్రంథంలో యోహాను భక్తుడు ఏదైతే ఉందో ఆ మాట పాటగా దేవుడు నాతో రాయించు. ఏంటంటే, పద్మాసనందు పరవాసిగా పరలోక దర్శనము కలుగగా మా జీవితంలో మేం చేసిన ప్రభుగాయము నాకు కనిపించగా చెవిగలవాడు వినుగాకని ప్రభు ఆత్మఘోష వినిపించలేదా. ఈ సాంగ్ పాడడం జరిగింది. ఇది మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నది. ఈరోజు సాంగ్ వస్తుంది. 2-3 డేస్లో వీడియో ఎడిటింగ్కి వెళ్తుంది. ఐ థింక్ నెక్స్ట్ ఫ్రైడే, ఈ ఫ్రైడే కాక మళ్ళీ వచ్చే శుక్రవారానికి సాంగ్స్ రిలీజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. ప్రియులారా, ఒక్కటే మాటను 2 మాటలను నేను చెప్పి క్లుప్తంగా మాట్లాడుతున్నాను. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అని సుర్మాలో ఉన్నటువంటి సంఘమునకు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. సుర్మాలో ఉన్న సంఘపు దూతతో చెప్తున్నాడు, నీవు దరిద్రుడవు, శ్రమలను అనుభవిస్తున్నావు, కానీ నువ్వు ధనవంతుడవు. శ్రమలను అనుభవిస్తున్నావు, దరిద్రుడవు, నీ శ్రమలను నీ దరిద్రతను అన్నాడు. అంటే సుర్మాలో ఆర్థిక సమస్యలు రాజ్యం ఏలుతున్నవి అని అర్థం. ఆర్థిక లోపం వల్ల శ్రమలు అనుభవిస్తున్నారు అని చెప్పబడింది. ప్రియులారా, ఆర్థిక సమస్యలు
ఎందుకు వస్తున్నాయి? రాబో శ్రమల కాలంలో నీవు తట్టుకుంటావా లేదా అని నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అక్కడే కిందనే ఆదరణ ఇచ్చాడు దేవుడు. ఒకే మాటలేమని, నీ దరిద్రతలు నేను ఎరుగుతాను, అయినను నీవు ధనవంతుడు. ఏం ధనవంతుడు? డబ్బులు లేవు, తినడానికి ఖర్చులకు, పిల్లలు ఉన్నారు, సమాజంలో ఎంతో పైసలు లేవు, కానీ నీవు ధనవంతుడవి అంటే ఎక్కడుంది నాయన ధనము అంటే, సువార్తలో చెప్పబడినట్టు నీ హృదయం ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడుండునో, నీ హృదయం ఇక్కడే ఉంది. ఈ లోకపరమైన ధనము వైపు నువ్వు చూసినప్పుడు ఆ ధనమున్న చోటే నీ హృదయం ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది, ధనాశ సమస్త కీడులకు మూలము. సమస్త కీడులకు మూలము కనుక ధనాశ ఉండకూడదు. ఆపేక్ష అని అంటారు. అతిగా ఆపేక్షణ కలిగి ఉండకూడదు. అట్లానే డబ్బు అవసరం లేదని కాదు. చాలామంది బోధిస్తూ ఉంటారు ఏమనంటే, విశ్వాసికి ధనాశ ఉండకూడదు, లేదా పాస్టర్ కూడా ఉండకూడదు అని చెప్తాను. చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు. మీరు ఒక సేవకుడు అయ్యి ఇలాగ మాట్లాడకూడదు. నేను ఇలాగనే మాట్లాడతాను. ఎందుకంటే డబ్బు అనేది అవసరమే, కానీ దాని మీదనే మన హృదయం కేంద్రీకరించబడి ఉండకూడదు. దాని కొరకే బ్రతకూడదు. డబ్బు కొరకే బంధుత్వాలు పెంచుకోకూడదు. డబ్బు కొరకే బంధుత్వాలు పెంచుకోకూడదు. ఏం చేయాలి? నీ అవసరానికి, నీ తోటి వారి అవసరాలకు, దేవుని నామ ఘనత కొరకు, మహిమ కొరకు మాత్రమే నువ్వు డబ్బును వాడాలి. కానీ డబ్బు కొరకు వీటిని వాడకూడదు. బంధుత్వాలను కానీ, బంధాలను కానీ, స్నేహాలను కానీ, పరిచర్యను కానీ, దేవుని నామాన్ని కానీ డబ్బు కొరకు వాడకూడదు. నీకు అవసరమా? అవసరం మట్టుకు మాత్రమే నువ్వు డబ్బు వాడు. నిలబెట్టుకోకూడదని కాదు. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి ఏదన్నా అయిందనుకో, డబ్బు లేకపోతే చాలా కష్టం. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను ఒకటి, దాని మీదనే నీ హృదయం ఉండకూడదు అన్నాడు. అందుకే అన్నాడు, నీ ధనం ఎక్కడున్నా నీ హృదయం ఎక్కడున్నా. వీళ్ళారా హృదయకాలంలో ఒకటే ఒక మాట చెప్పి, నీవు జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదంతో ఎదగాలి అనుకుంటే, నీ జీవితంలో మొదటి స్థానం దేవుడికి, దేవుడి పరిచర్యకి, దేవుడు చేసే కార్యాలయం, లేదా వీటిని పక్కకు పెట్టి ఓన్లీ డబ్బు కొరకు మాత్రమే వీటిని వాడుతుంటే దేవుని దృష్టిలో నీవు హీనుడవైపోతావు. ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్తుంది. అంటే డబ్బు సంపాదించిన వాడలో నరకానికి వెళ్తాడని కాదు. ధన ఆశ కలిగి డబ్బు కొరకు మాత్రమే బ్రతకాలి, ఇంతకు మించింది వేరే లేదు అనుకుని బ్రతికేవాడు మాత్రం వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాడు. ఒక యేసు ప్రభును వెంబడిస్తున్నటువంటి ఒక క్రీస్తు సైనికుడిగా నీవు దేవుని మహిమ కొరకు నీ సంపాదనను వాడాలి. దేవుని నామము కీర్తించబడడానికి వాడాలి. నీ వల్ల ఇతరుల జీవితాల్లో, నీ జీవితాల్లో ఆ డబ్బు ఆశీర్వాదం కావాలి, కానీ దురాపేక్ష కాకూడదన్నదే బైబిల్ యొక్క సారం. ఈరోజు చాలా యావత్ క్రైస్తవ కుటుంబాల్లో 99% ధనాపేక్ష మీదనే ఉన్నారు. అలాంటి వారికి, డబ్బున్న వారికి ఈరోజు సంఘంలో గౌరవం దొరుకుతుంది. ఎప్పుడైతే డబ్బును బట్టి విలువిచ్చే స్థాయిలో నీ జీవితం ఉందో, అక్కడ ఒక అర్థం ఏంటంటే నీ జీవితంలో దేవుడికి విలువ లేదు, స్థానం లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానం. ధనవంతుడు అని చూడలేదు. పౌలు గవర్నమెంట్ ఉద్యోగి ధనవంతుడు అని చూడలేదు. పేతురు చేపలు పట్టుకునేవాడు అని చూడలేదు. అందరి మీద తన ఆత్మను ఒకే రకంగా కుమ్మరించాడు. అలాగనే నువ్వు నీ స్థాయిని బట్టి, అంతస్తుని బట్టి, ఆకారాన్ని బట్టి నువ్వు విలువయ్యాలనుకుంటే దేవునితో నీవు లేనట్టే నా ప్రియ కుమారుడా, కుమారుడు.
వారి తల మీద ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకమును నువ్వు చూడగలగాలి. వారి హృదయంలో దేవుని మీద ఉన్న భక్తిని నువ్వు చూడగలగాలి. ఎదుటి వ్యక్తి నీలో ఏమి చూసి నిన్ను ప్రేమించాడు? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటూ నీ వైపు చూస్తున్నటువంటి సహోదరుడు నిన్ను హీనంగా చూశాడా? నీకు సమస్తమును ఇచ్చాడా? నీకెంత ఆసరాగా ఉన్నాడు? ఈరోజు నువ్వే స్థాయిలో ఉన్నావు, అతనే స్థాయిలో ఉన్నాడు, సమాజం ఏ స్థాయిలో ఉంది. దేవుణ్ణి మీ హృదయాల్లో ఎక్కడ ఉంచాడు? వీటన్నిటికీ అనుగుణంగా నువ్వు బతకగలిగిన రోజు మాత్రమే నువ్వు దేవుడు నీలో ఉన్నట్టు నువ్వు దేవుడితో ఉన్నావు. అంతేగాని నీ ధనాపేక్ష కొరకు అందరినీ ఏదో ఏమార్చాలనుకుంటే అసలు నువ్వు సేవకుడు అయినా, విశ్వాసి అయినా, గొప్ప ప్రవక్త అయినా, దేవుని ఆత్మ నీ దగ్గర పని చేస్తలేదు అని 100% చెప్పబడింది. అందుకే అన్నాడు, నీ దరిద్రతని నేను ఎరుగుదును, అయినా నీవు ధనవంతుడు. అర్థం ఏంటంటే తనకు ఎంత కలిగి ఉన్నా దాన్ని తృణప్రాయంగా తీసేశాడు. ఆ సంఘం అలాగా చేయగలిగింది. ఈరోజు నువ్వు నేనేం చేయగలుగుతావు? దాన్ని బట్టి మన జీవితాన్ని పరీక్షించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. సర్వాధికారైన మా దేవుని వందనాలు. వినవాక్యము సాధన ఎత్తుకోకుండా నీరు కట్టి ఫలింపజేయండి. మంచినీళ్ళు పడే ఇతరులు వారందరూ పడి నామాలు ఎదుగుతారు కలిసి కృపను దయచేసి యేసును ప్రేమించడి వేడుకుంటున్నాము. మన తండ్రైన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని క్రీస్తు రెండో రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెల్లిగా తోడైంది కాక. ఆమేన్, ఆమేన్. ఈ రక్తమేజం ప్రవేశాలకు సంపూర్ణ అపవాది చరిత్రల పోటీ నాశనం కలిగిన కాక. ఆమేన్. దేవుడు మనలందరినీ